అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం ఇప్పుడు వరకు ఎన్నో స్కాములు చూసాం. శాండ్ స్కామ్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, గనుల స్కామ్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కూడా మనం చూసాం. ఇందులో భాగంగా ఈరోజు మనం చూస్తే ఏపీ ఫైబర్ నెట్ అనే దాన్ని ఎలా భ్రష్టు పట్టించారు, ఏ విధంగా అడ్డగోలుగా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన డబ్బులన్నీ పక్కదారి పట్టించారు, ఏ విధంగా అడ్డగోలుగా దోచుకున్నారు అనేది మనం వివరంగా పరిశీలన చేస్తే విస్తుపోయే విషయాలు చాలా బయటకు వచ్చినాయి. నిన్న జీవీ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పారు. దాన్నే వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ అనేది 2015 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితోటి స్థాపించిన ఒక సంస్థ. ఇదివరకు 2015లో అది స్టార్ట్ చేసే టయానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచన విధానం ఏంటి అని అంటే, లండన్లో కావచ్చు, లేదు అని అంటే అమెరికా లాంటి దేశాల్లో ఏ విధంగా అయితే ఒక సింగిల్ కనెక్షన్ తోటి ఒక ఇంటర్నెట్, ఒక టీవీ ప్లస్ ఒక టెలిఫోన్ మూడు కలిసి వర్క్ అవుతాయో దాన్ని ఇండియాలో, అందులో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశింపజేస్తే ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేసిన తర్వాత పుట్టిన సంస్థ ఈ ఏపీ ఫైబర్ నెట్. ఇందులో భాగంగా ట్రిపుల్ ప్లే అనే కాంబినేషన్లో, అంటే టీవీ, ఇంటర్నెట్ అండ్ టెలిఫోన్, ఈ మూడింటిని తీసుకొని ఒక ఏపీ ఫైబర్ నెట్ యాక్ట్ అనేది పెట్టుకొని ఒక కార్పొరేషన్ అనేది స్థాపించి ప్రతి ఇంట్లో ఒక ఏపీ ఫైబర్ నెట్ ఉండాలి అనే దాంట్లో భాగంగా దగ్గర 10 లక్షల మందికి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజున్న సిట్యువేషన్లో ఆ 10 లక్షల మందికి కనెక్షన్స్ ఇవ్వటం కోసం 3,513 కోట్లు వెచ్చించి దానికి సంబంధించిన హార్డ్వేర్ కావచ్చు, సెటప్ బాక్సులు కావచ్చు, కేబుల్స్ కావచ్చు, అన్నీ సమకూర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా వారు గ్రౌండ్లో నుంచి కేబుల్ తీసుకెళ్ళాలి అని అనుకున్నారు. కానీ మొత్తం గ్రౌండ్ అంతా తవ్వి కేబుల్ వేస్తే దాని వ్యయం పెరుగుతుంది అని చెప్పి కరెంట్ పోల్స్ ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి అండ్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండేవి కాబట్టి ఆ కేబుల్స్ మొత్తాన్ని కరెంటు స్తంభాల మీదుగా తీసుకెళ్ళి తద్వారా వ్యయం తగ్గించుకొని దగ్గర 300 నుంచి 350 కోట్లలోనే టోటల్ 24,000 కిలోమీటర్ల ఈ కేబులింగ్ చేసేసి 10 లక్షల మందికి కనెక్షన్స్ ఇచ్చారు. ఈ 10 లక్షల మందికి కనెక్షన్స్ ఇవ్వటం కోసం వారు నియమించుకుంది 108 మంది స్టాఫ్ని. ఆ 108 మందికి 40 లక్షలు ప్రతి నెల జీతభత్యాలు చెల్లిస్తూ అప్పట్లో జరిగింది 2019 వరకు. ఆ 2019 తర్వాత కేబుల్ ఆపరేటర్స్ తోటి కావచ్చు, అందరితోటి మాట్లాడుకొని ఇది ఏ విధంగా జనాల్లో చైతన్యం తీసుకొని రావాలి, ఏపీ ఫైబర్ నెట్ వల్ల ఉపయోగాలు ఏంటి, ప్రతి ఇంట్లో ఇది ఉండటం వల్ల ఎంత మేలు జరుగుతుంది, ఎందుకంటే చదువుకునే పిల్లలు కావచ్చు అందరూ ఉంటారు. ఆ చదువుకునే పిల్లలు కూడా ఇంటర్నెట్ చేసుకొని వాళ్ళు నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయొచ్చు ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి అందరికీ సమాచారం అందజేసి ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉండేటట్లుగా ఆ రోజు ప్రణాళికలు రచించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోవటము, ఈ రాక్షస పాలన జగన్ పాలన రావటము, ఆ కేబుల్ ఆపరేటర్స్ అందరినీ భయభ్రాంతులు చేసి వారి దగ్గర నుంచి కొన్ని కనెక్షన్స్ పోయేటట్టుగా చేసుకొని ఫైనల్గా 10 లక్షలు కనెక్షన్స్ ఉండాల్సిన ఏపీ ఫైబర్ నెట్ ఇప్పుడు ప్రస్తుతం 5 లక్షల కనెక్షన్లకి తగ్గిపోయిందనమాట. అప్పుడు 108 మంది కలిసి 10 లక్షల కనెక్షన్లు తీసుకొస్తే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ఇప్పుడు కనెక్షన్లు చూస్తే 5 లక్షలకు తగ్గిపోయి ఎంప్లాయీస్ చూస్తే 1360 ఎంప్లాయీస్కి పెరిగారనమాట. ఈ 1360 ఎంప్లాయీస్ని పెంచుకొని దగ్గర 4 కోట్లు ప్రతి నెల, 4 కోట్లు 5 సంవత్సరాల లెక్కన చెల్లించి అడ్డగోలుగా ఒక స్కామ్కి తెరదీసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం. వీరందరినీ ఎలా రిక్రూట్ చేసుకున్నారు? సాధారణంగా ఏదైనా చిన్న ఆర్గనైజేషన్ కానీ చిన్న సంస్థకి వెళ్తే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు ఏ ఉద్యోగానికి వచ్చారు, మీకు ఇదివరకు ఉన్న అర్హత ఏంటి, ఇప్పుడు ఇందులో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది బేసిక్ క్వశ్చన్స్ అన్న అడిగి తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం
వాట్సాప్లో పలానా వాళ్ళని నువ్వు రిక్రూట్ చేసుకో అని అంటే రిక్రూట్ చేసుకున్న పరిస్థితి ఏపీ ఫైబర్ నెట్లో 2019 నుంచి 2024 వరకు. అందులో ఎంతోమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిఎల్ని, వాటితో పాటు వాళ్ళ ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ని, లేదు పని మనుషుల్ని, కాదు అని అంటే వారి వ్యక్తిగత డ్రైవర్లని, వీరందరికీ కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి కొంతమందికి జీతాలు చెల్లించి ఫైనల్గా 4 కోట్లు ప్రతి నెల చెల్లించే పరిస్థితికి తీసుకెళ్లారు. దాంతోపాటుగా ఈ 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు 3,513 కోట్లతోటి ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ స్థాపించి దానికి సంబంధించిన హార్డ్వేర్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, లేదు అంటే సెటప్ బాక్సులు కావచ్చు, ఇవన్నీ సమకూర్చిందో అన్నీ రెడీ టు ఆపరేట్ అనే స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత వీరొచ్చి అదనంగా 6,869 కోట్లు వెచ్చించి ఏం చేశారు అనేది ఎక్కడా ఒక లెక్క పక్కా లేదు. ఎక్కడి నుంచి ఎందుకు పర్చేజ్ చేశారు, దాని ద్వారా ఏం ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి గత 5 సంవత్సరాల్లో అనేది ఎక్కడా ఒక పత్రం లేదు. అక్కడ ఉన్న కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు గత 5 సంవత్సరాల పీరియడ్లో వారి సంతకాలు కూడా లేకుండా ఆ కింద స్థాయి ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వారి ద్వారానే ఎన్నో ఫండ్స్ మిస్యూజ్ అవ్వటము, బయట వ్యక్తులకి వెళ్ళటము. ఇందులో ఒక ఉదంతం తీసుకుంటే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఒక మూవీ తీశాడు, వ్యూహం అనే సినిమా. జగన్మోహన్ రెడ్డిని పైకి లేపటం కోసం చంద్రబాబు నాయుడు గారిని, లేదు అని అంటే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించడం కోసం, వారి వ్యక్తిత్వ హననాన్ని పాల్పడటం కోసం ఒక సినిమాని తీసి దాన్ని బ్రాండింగ్ చేసుకోవడానికి బయట ఎక్కడ సినిమా ఆడిన పరిస్థితుల్లో ఏపీ ఫైబర్ నెట్లో తీసుకొచ్చి ఆడిస్తే 1,863 వ్యూస్ వచ్చినాయి. వీరు దానికి గాను చెల్లించిన అమౌంట్ ఎంత అని అంటే 2,15,00,000 అక్షరాల. ఆ 2,15,00,000 1,863 వ్యూస్ అంటే సుమారుగా ఒక్కొక్క మనిషి చూసినందుకు 11,000 చెల్లించడం జరిగింది. ఎవడబ్బ సొబ్బని చెల్లించాడు అనేది ఎవరికి తెలియదు. పలు దఫాలుగా ఒక 5 దఫాలుగా రామ్ గోపాల్ వర్మకి 14 మార్చి 2024లో అంటే వీరు దిగిపోయే టైంలో ఈ చెల్లింపులు జరిగినాయి. ఒకసారి 54,29,000, ఇంకొకసారి 67 లక్షలు, ఇంకొకసారి 5 లక్షలు, ఇంకొకసారి 47 లక్షలు, ఇంకొకసారి 42 లక్షలు. రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించిన ఆర్వీ గ్రూప్కి పంపించిన 2,15,00,000తో పాటు ఎంతమందిని అయితే ఈ డ్రైవర్లుగా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇంట్లో పని వాళ్ళని కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ని, వీళ్ళందరినీ పెట్టి ఇందులో ఎంప్లాయీస్గా చూపించి జీతాలు ఇచ్చారో అన్ని విషయాలు బయటకు తీసుకొచ్చి వారికి చట్టపరంగా కఠినమైన శిక్షలు తొందరలోనే ఉంటాయి. ఈ విధంగా అడ్డగోలుగా చెల్లింపులు జరిపి ఇంకొక విషయం ఏమొస్తుంది అని అంటే ఈ విధంగా డబ్బులన్నీ పక్కదారి పట్టించడమే కాకుండా అందులో ఎవరైతే వాట్సాప్ ద్వారా రిక్రూట్ చేసుకున్నారో ఒక లీగల్ టీంలో వైజాగ్కి సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి సోదరిని ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ అందులో లీగల్ టీంలో జాయిన్ చేసి కొన్ని పత్రాలని మార్ఫింగ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు సారాంశం ఏంటయ్యా అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా టెరాసాఫ్ట్ అనే వారికి అక్రమంగా ఒక ఎంఓయూ చేసుకొని వారికి మేలుకు జరిగేటట్లుగా వ్యవహరించారు అని చెప్పి వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకున్నా కూడా ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. వారికి సంబంధించిన సెటప్ బాక్సులు ఇన్స్టలేషన్ కావచ్చు, అందులో ఉన్న సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్స్ కావచ్చు, కొన్ని సంస్థలకి అవుట్సోర్సింగ్ ఇస్తాయి. అటువంటి పరిస్థితుల్లో అదే నేపథ్యంలో మా ప్రభుత్వం ఎప్పుడైతే 2014 నుంచి 2019 వరకు ఉందో అప్పుడు 300 కోట్లకి గాను ఈ టెండర్ని టెరాసాఫ్ట్కి ఇచ్చారు. ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఓవరాల్గా స్టేట్ మొత్తం ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో వాటన్నిటికీ ఫర్మ్వేరు, సాఫ్ట్వేరు అన్నీ అప్డేట్ చేయడం కోసం దాన్ని వీళ్ళు పత్రాలు మార్చి 2019 నుంచి 2024 వరకు ఒక బేస్లెస్ కేసు ఒకటి పెట్టి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ను కూడా వీళ్ళు మాయం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. చూద్దాం
ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన పూర్తి విచారణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన వెంటనే ఎవరైతే దీనికి వెనక సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వారి అందరినీ అంతిమంగా శిక్ష పడేటట్లు చేసి జైలుకి పంపడమే కూటమి ప్రభుత్వం ముందున్న ప్రధానమైన అంశం ఇప్పుడు.